హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరణ్ మై డైరీస్. ఈ రోజు మీకు గాజర్ హల్వా చూపిస్తానండి. దీన్నే క్యారెట్ హల్వా కూడా అని అంటారు. దీనికి ఒక అర కేజీ క్యారెట్స్ కావాలండి. వాటికి కావాల్సిన ఐటమ్స్: ఒక అర కేజీ క్యారెట్ అండి, యాలకులు పొడి అండి, పంచదార అండి, 200 గ్రామ్స్ పంచదార ఉంటే సరిపోతుందండి, ఒక చిన్న గ్లాసు నెయ్యి అండి, డ్రై ఫ్రూట్స్ అండి. మన దగ్గర ఏముంటాయి అవి. నా దగ్గర జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి, అవి వేస్తున్నానండి. మీ దగ్గర బాదం, పిస్తా, ఇంకా ఏవి డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా అవి వేసుకోవచ్చండి. ఇవి చిన్నపిల్లలకి చాలా మంచిదండి. ఫుడ్ క్యారెట్ కదండి, కళ్ళకి మంచిది, చిన్నపిల్లలకి మంచిది. మన దగ్గర ఒక 3 క్యారెట్స్ ఉన్నా కూడా ఈజీగా తొందరగా చేసుకునే విధంగా నేను మీకు చూపిస్తున్నానండి క్యారెట్ హల్వా. ఇది చాలా టేస్ట్ గా ఉంటుంది. లైట్ షుగర్ వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుందండి. ఇది కలర్ అండి, ఇది ఓన్లీ ఆప్షన్ అండి. అది మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కంటికి ఇంపుగా కనిపించాలి, బాగా చూడడానికి బాగుండాలి అనుకుంటే ఈ గాజర్ హల్వా కలర్ ఆరెంజ్ కలర్ వేసుకుంటే కలర్ బాగుంటుందండి. అది మీ ఇష్టం. ఈ ఐటమ్స్ కావాలండి. ఒక అర కేజీ క్యారెట్ ని ఇలాగా తురిమేసుకోవాలన్నమాట అండి. మనం ఇలా తురిమేసుకుని పెట్టుకోవాలి. తురిమేసుకుని పెట్టుకుని ఇప్పుడు మనం ఏం చేయాలంటే, కుక్కర్ తీసుకోవాలండి. కుక్కర్ తీసుకుని అందులో స్టాండ్ పెట్టుకుని కొంచెం కుక్కర్లో అడుగున నీళ్లు పోసుకోవాలండి. పోసుకుని మనం తురుగుకున్న గిన్నె ఉంది కదండి, ఇది ఇందులో పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకుని మూత పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టేసుకుని మనం కుక్కర్ ఓన్లీ 1 కూత వస్తే ఒక్క కూత తీసుకురావాలంతే అండి. ఒక్క కూత తీసుకొచ్చి ఎలా చేయాలి అన్నది నేను చూపిస్తానండి. ఓన్లీ ఒకే ఒక కూత తీసుకురావాలండి. కూత వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి అన్నది నేను చెప్తానండి. ఇదిగోండి, ఒక కూత వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని బయటికి తీసేయాలి మనం. ఇప్పుడు స్టవ్ అంటించుకొని బూలి ముక్కుడు పెట్టుకోవాలండి. ఇది ఇలా ఉడికిపోతుంది అనమాట. ఇలా మెత్తగా ఉడికిపోతుంది. ఒక్క కూత తీసాడికి ఇలా మెత్తగా ఉడుకుతుందండి. కొంచెం ఇలా ఉడికిపోయి ఉంటుంది. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టుకుని ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, ఆ డ్రై ఫ్రూట్స్ వేయించేసుకోవాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ దూరగా వేయించేసుకోవాలండి. చాలా ఫేమస్ అండి. బెంగాలీస్ అయితే కొత్త అల్లుడికి గాజర్ హల్వా చేసి దాంట్లో పూరీ చేసి, మనం కొత్త అల్లుడికి ఎలాగా నాటుకోడి కూర చేసి గారెలేసి ఎలా పెడతామో అలాగా వీళ్ళు బెంగాలీస్ అయితే గాజర్ హల్వా చేసి వాళ్ళు పూరీ చేసి పెట్టాలటండి కొత్త అల్లుడికి. అలా పెడితే చాలా గొప్పటనమాట అండి. అందుకని బెంగాలీస్ చాలా మంది గాజర్ హల్వా ఎక్కువ ఇష్టంగా తింటారనమాట. నేను చేసే పద్ధతిలో చేస్తే కనుక మీకు బయట వదిలేసినా కూడా 3 days పాడవకుండా ఉంటాయన్నమాట అండి. అస్సలు పాడవదండి. దీంట్లో కొంతమంది పాలు పోస్తారండి. పాలు పోస్తే మీకు ఒక రకం స్మెల్ లా వచ్చేస్తుంది 1 day అయ్యేటోడికి. ఇప్పుడు మనం కొబ్బరిలో చూడండి ఎలాగైతే మనం బయట వదిలేసినా మనకి నిలవ ఉంటుందో, అలాగే ఇది కూడా మనం ఇలా పక్కకు తీసేసుకోవాలండి. ఇది కూడా బయటకు మనం వదిలేసుకున్నాం అనుకోండి గాజరాలు 3 days అలా ఉంటుందన్నమాట అండి. ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మీకు తెలిసిందే కదా, ఎన్నాళ్ళైనా బాగానే ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకసారి మనం వెచ్చ పెట్టుకుని తినచ్చు అనమాట అండి. ఇప్పుడు ఇలా ఉడికినది ఉంది కదండి, ఇది ఉన్న నెయ్యిలో ఇలా వేసేయాలన్నమాట. ఇలా వేసేయాలన్నమాట.
ఇలా వేసి బాగా ఇలా కొంచెం ఇందుది కొంచెం నీళ్లు పోయకుండా మగ్గ పెట్టాం కదండి, దాని వలన మీకు అస్సలు పాడవదనమాట. నీరు అన్నది దీనికి తగలదన్నమాట అండి అసలు. దాని మూలన మీకు ఎన్నాళ్ళు అయినా సరే బాగుంటుంది. నెక్స్ట్ 2 రోజులు 3 రోజులు మనం బయట వదిలేసినా కూడా బాగుంటుందండి. పిల్లలకి స్నాక్గా చక్కగా బాక్స్కి దానికి పెట్టామనుకోండి. ఇది ప్యూర్ నెయ్యితో చేస్తాము, లైట్ షుగరు, నెక్స్ట్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ చేస్తాము. దాని మూలన చాలా టేస్ట్గా ఉండి ఆరోగ్యంగా కూడా ఉంటారండి. పిల్లలకు కూడా చాలా మంచిది. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళంటే అది వాళ్ళ షుగర్ లెవెల్స్ని బట్టి తినడమే తప్ప, షుగర్ ఉన్న వాళ్ళు ఏం తిన్నా కూడా పాపం వాళ్ళకి ఎక్కువైపోతుంది కనుక. కాకపోతే అన్నిటి మీద ఇది కొంచెం లైట్ షుగర్ ఉంటుంది కనుక బెటర్ దెన్ అని చెప్పాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం పక్కన షుగర్ పెట్టాం కదండి, ఒక గ్లాస్తో షుగర్ పెట్టాం కూడా, అది కూడా ఇందులో వేసేయాలన్నమాట. ఇందులో షుగర్ వేసేటప్పటికి కొంచెం మీకు పల్చదనం వస్తుంది అనమాట అండి. చూడండి, మీకే తెలుస్తుంది. షుగర్ ఎప్పుడైతే పడుతుందో దీంట్లో ఆటోమేటిక్గా మీకు పల్చదనం వస్తుంది. ఇందులో అస్సలు మీకు ఇది వెయ్యరు కనుక చాలా బాగుంటుందండి. నీరు అన్నది పడదు కనుక మీకు చాలా బాగుంటుంది. రండి, ఇలా దగ్గరగా దగ్గరగా అయిపోతుంది అన్నమాట. దీన్ని మనం కొంచెం సేపు దీన్ని ఇలా ఉంచామంటే లైట్గా మీకు దగ్గర అయిపోతుంది అన్నమాట. చిన్న చిట్కాలతో మనం గాజర్ హల్వా చేస్తున్నాం అంటే పిల్లలకి ఆరోగ్యంగా ఉంటారు. మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఒక వెరైటీగా పెట్టినట్టు ఉంటుంది, వద్దనకుండా తింటారనమాట. ఇక చూసారా ఎలా నీరు ఎలా వచ్చిందో బయటికి. ఇంకా మనం నీళ్లు పోయవలసిన అవసరమే ఉండదనమాట. ఇదే లైట్గా పాకంలాగా వచ్చేస్తుంది అనమాట. లైట్గా కొంచెం ఈ నీరంతా ఇంకి కొంచెం దగ్గర పడ్డాక అప్పుడు మనం నెయ్యి అది వేసుకోవడం, జీడిపప్పు అది వేసుకోవడం అన్నీ ఉంటాయన్నమాట. కొంచెం లైట్ స్టవ్ మాత్రం కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి. ఇలా వచ్చినప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకుంటే మాడిపోకుండా ఉంటుందన్నమాట. కొంచెం దగ్గరికి వచ్చాక మళ్ళీ చూపిస్తానండి మీకు. ఇదిగోండి, చూసారా ఇలా దగ్గరగా వచ్చేస్తుంది అనమాట. ఇలా దగ్గరగా అయిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం కలర్ వేసుకోవాలన్నమాట. జస్ట్ లైట్గా ఒక చిటికెడు కలర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒక చిటికెడు కలర్ వేసుకోవాలి ఇందులో. దీంట్లో పాలు మాత్రం అస్సలు పోయకూడదండి. పాలు పోస్తే మాత్రం అస్సలు నిలవ ఉండదు. ఇలా అవుతే మన కొబ్బరి లౌజ్ లాగా చక్కగా మీకు ఎన్నాళ్ళైనా కూడా నిలవ ఉంటుంది. ఎందుకంటే ఇది పాకంతో వచ్చిన ఇది కనుక మీకు బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇందులో నెయ్యి వేసుకోవాలండి. అది మన ఇష్టం, మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఒక 3 or 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇలా 3 or 2 స్పూన్స్ వేసుకుని మనం ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా దగ్గరగా ఇలా కోవాలా దగ్గరగా వచ్చేస్తుంది అన్నమాట. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ఎయిర్టైన్ బాక్స్లో కానీ ఏదైనా బాక్స్లో పెట్టేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట అండి. ఇందులోనే ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి. ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుందన్నమాట. చూసారండి, ఇలా దగ్గరగా చక్కగా మనం చూస్తే మనం ఏదో కొబ్బరి లౌజా అన్నట్టుగా ఉంటుంది. గాజర్ హల్వా అలాగా ఉండదన్నమాట అండి. మనం గాజర్ హల్వా అయిపోతుంది. ఇది మనం ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ అన్నిటికీ కూడా చాలా బాగుంటుందండి.
ఇది మన బాక్స్ లో పెట్టి